శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పెరుగుతో ఈ విధంగా చేయండి. పెరుగుతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు. అలానే జీవితము జాతకము మారిపోతుంది. మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అసలు పెరుగుతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మనకి శనివారము శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. చాలా పవిత్రమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో అష్టమి తిథిని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా చేసుకుంటాం. అంటే కృష్ణుని యొక్క పుట్టినరోజు కాబట్టి అద్భుత పర్వదినంగా చెప్తాము. కృష్ణునికి వెన్న కానీ, పాలు కానీ, పెరుగు కానీ ఇలాంటి పదార్థాలు అంటే చాలా ఇష్టం అండి. వెన్న అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి పెరుగు కూడా చాలా అద్భుతమైందని చెప్పేసి చెప్పవచ్చు. పెరుగు చాలా వరకు కూడా లక్ష్మీకారకంగా భావింపబడుతుంది. పెరుగుతో చేసేటువంటి పరిహారాలు కావచ్చు, పెరుగుతో చేసే విధి విధానం కావచ్చు, ఏదైనా సరే తప్పకుండా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మానవ జీవితంలో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా పెరుగుతో ఇలా చేయండి. ఇలా గనక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. జీవితం జాతకం మారిపోతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి శనివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషం. మానవ జీవితంలో కావచ్చు అనేక రకాల కష్టాలు ఉంటాయి. అనేక రకాల కష్టాల నుంచి మనం ఎదుర్కొంటుంటాం. అలాంటి కష్టాలను మీరు పోగొట్టుకోవాలన్నా, కష్టాల నుంచి మీరు బయటికి రావాలన్నా సరే ఇలా ఆచరించండి. ఇలా చేయడం వలన అదృష్టం పడుతుంది. గంటలోనే అద్భుతం చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. ఈ విధంగా చేసుకుని దీపం పెట్టుకుంటాం. దీపం ఏం చేసుకుంటే ఇలా సరిపోతుంది. పెరుగులో ఇది ఒక్కటి కలిపి తినడం వలన ఏంటంటే మనకి అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే జాతక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, జాతకంలో ఏదో ఒక రక సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయో, ఎంత జాతక పరిశీలన చేయించుకున్నా సరే అది మెరుగుపడక చాలా బాధపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే పెరుగు చాలా వరకు కూడా కొంతమంది దేవతలకు పెరుగు చాలా ఇష్టం అండి. కాబట్టి ఏంటంటే ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజున కాబట్టి పెరుగుతో ఈ విధంగా చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుంది. జీవితం కావచ్చు, జాతకం కావచ్చు ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అందువలన ఇలా ఆచరించండి. మనం ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు పెరుగు తీసుకోవాలి. మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి. లేదండి ఇంటిలో వాళ్ళందరూ కూడా స్వీకరిస్తారు అంటే అలా తీసుకోవచ్చు. ఈ పెరుగు కుజ దోషాన్ని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా సర్పదోషాలున్న, జాతకంలో రాహుకేతు ప్రభావాలు ఉన్న, అదేవిధంగా మనకు కొన్ని రకాల గ్రహాలు చాలా బలహీనంగా ఉంటాయి. అలాంటప్పుడు పెరుగులో ఈ పదార్థాలు కలుపుకు తినడం వలన ఏంటంటే ఆ గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. గ్రహ బలం పెరుగుతుంది. విపరీతమైనటువంటి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మనం పడేటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతాము. మీరు ఈ విధంగా పెరుగు తీసుకున్న తర్వాత పెరుగులో మనం నల్ల ఉప్పు ఉంటుంది. నల్ల ఉప్పు, తులసి దళాలు వేసుకుని స్వామి పటం ముందు పెట్టి తీసుకుని పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పెరుగుని ఎవరు స్వీకరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే ఆ శ్రీకృష్ణుని అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఆచరించండి. ఆచరించి శుభ ఫలితాలను పొందండి. పెరుగు చాలా లక్ష్మీకారకం అండి. అలానే పెరుగు చంద్రకారకంగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పెరుగు అష్టమి తిథి రోజున ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పెరుగు తినడం వలన శరీరం, మన దేహం శుద్ధి అవుతుంది. వజ్రంలాగా మారుతుంది. జాతకం మెరుగుపడుతుంది. జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, స్థితిగతులు కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. పెరుగు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. అందరూ పెరుగు తోడు పెట్టుకుంటారు, పెరుగు తెచ్చుకుంటారు. కొంతమందికి పెరుగు లేనిదే అన్నం తినలేరు. సో రేపు ముఖ్యంగా అంటే మన కృష్ణాష్టమి రోజున పెరుగు తోడు పెట్టుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు పెరుగు బయట తెచ్చుకున్నా సరే తీసుకుని ఒక బౌల్లో తీసుకోండి. ఎక్కువగా కాదండి, మనం ఎంత స్వీకరిస్తామో అంతే తీసుకుని, అది 1 స్పూన్ కావచ్చు, 2 స్పూన్లు కావచ్చు, ఎంతైనా పర్వాలేదండి. అంత తీసుకుని ఒక గిన్నెలో చక్కగా అందులో 2 తులసి దళాలు, నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్ అంటాం, అది చిటికెడు వేసుకోండి. ఒకవేళ మీకు సమయానికి అది లేకపోతే జీలకర్ర పౌడర్ అండి, అది కూడా వేసుకుని చక్కగా ఆ పెరుగుని మీరు స్వీకరిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. మీరు ఇన్నాళ్ళ నుంచి పడుతున్న జాతక సమస్యలు కావచ్చు, జాతక దోషాలు కావచ్చు, జాతకంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి సోమవారము అష్టమి తిథి పరమ పవిత్రమైంది, శక్తివంతమైంది. కాబట్టి తులసి దళాలు కలిపినటువంటి
పెరుగుతో మనం పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. అలానే తులసి దళాలతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అనుకునేవాళ్ళు, శివపార్వతుల అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు చిటికెడు పసుపు వేయచ్చు. అలా వేసి దేవతలకు దేవుళ్లకు నివేదించి దాన్ని మనం స్వీకరిస్తే మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మరచిపోకుండా ఈ పనులు చేసుకుని బ్రహ్మాండ ఫలితం వస్తుంది. జీవితం కావచ్చు, జాతకం కావచ్చు చక్కగా మారిపోతుందండి. చాలామంది జాతకం బాగాలేక చాలా ఇబ్బంది పడతారు, బాధపడుతుంటారు. ఎంత చేసినా సరే వారికి కలిసి రాదు. చాలా ఇబ్బంది పడతారు. బయటకు వెళ్ళి జాతక పరిహారం చేయించుకుని రత్నాలు అవి చేయించుకునే పరిస్థితి ఉండదు. మనం ఎక్కువ ఖర్చు కూడా చేసుకోలేం. అలాంటప్పుడు ఇలా పెరుగు పరిహారం సోమవారము అష్టమి తిథి కలిసి వచ్చిన కాబట్టి ఈరోజు చేసుకోవటం వలన బ్రహ్మాండమైన రిజల్ట్ రావడం మీరే చూస్తారని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆచరించి ఇలానే ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉన్న కష్టాలు కావచ్చు, అదేవిధంగా జాతక సమస్యలు కావచ్చు, మీరు దూరం చేసుకోవడానికి దైవానుగ్రహం పొందడానికి పెరుగు పరిహారం బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఆచరించే ఫలితం పొందండి. శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా పవిత్రమైంది కాబట్టి కృష్ణునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. సోమవారం రోజున శివపార్వతుల అనుగ్రహం కలగాలి కాబట్టి తులసి మొక్క దగ్గర ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా తులసి మొక్క దగ్గర చేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యము కలుగుతుంది. మంచి రిజల్ట్ని మనం చూస్తాము, మంచి ఫలితాలు కూడా చూడగలుగుతాము. తులసి మొక్క పవిత్రమైంది, శక్తివంతమైంది. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే తులసిమ్మ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు స్వర్గంతో సమానమని చెప్తారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఒక 5 రూపాయల బిళ్ళ తీసుకోండి. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి నెంబర్ అండి, చాలా ఇష్టమైనటువంటి సంఖ్య. కాబట్టి దేవతలకు కావచ్చు, దేవుళ్ళకు కావచ్చు, అదేవిధంగా మనం కొన్ని రకాల గ్రహాలకు కావచ్చు 5 అనే సంఖ్య చాలా ఇష్టము. సో ఇది మనం న్యూమరాలజీ ప్రకారం 5కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 5 అనేటువంటి సంఖ్య కావచ్చు, 5 రూపాయల బిళ్ళ కావచ్చు, చాలా పవర్ఫుల్ అండి. సో ఈరోజు ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి 5 రూపాయల బిళ్ళను తీసుకుంటే ఒక్క 5 రూపాయల బిళ్ళ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 5 రూపాయల బిళ్ళ తీసుకుని మీరు పాలతో శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళను మీరు ఏం చేయాలంటే తులసి కూట దగ్గర నీటిని సమర్పించి దీపారాధన చేసుకుని అగరబత్తులు వెలిగించుకుని చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని అనంతరం మీరు ఈ 5 రూపాయల బిళ్ళను తీసుకుని మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకోండి. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడాలి, మాకు బాగా కలిసి రావాలి, మంచి శుభ ఫలితం కలగాలి, దైవానుగ్రహం కలగాలి, ఇబ్బందులు ఉండకూడదు, బాధల నుంచి మేము బయటపడాలి అని చెప్పేసి ఆర్థిక సమస్యల గురించి చెప్పుకోండి. దేని గురించి అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో, దేని గురించి బాగా ఇబ్బంది పడుతున్నారో, మీ జీవితంలో కష్టాలు కావచ్చు, డబ్బులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, దాని గురించి చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఒక 5 రూపాయల బిళ్ళ తీసుకుని తులసి కోట ఉంటుంది కదా, తులసి మొక్క మొదటిలో మనకు రౌండ్గా మనం కుండీలో పెంచుకుంటాము, అక్కడ 5 రూపాయల బిళ్ళ పెట్టేసుకుంటే సరిపోతుంది. మట్టిని పీసి అందులో పాతి పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత 4 వైపులు ఉంటే మాత్రం మీరు కుడివైపుకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టేసి రాత్రి అంతా కూడా వదిలేయాలి. అలా చేయడం వలన 5 రూపాయల బిళ్ళ శక్తివంతంగా మారుతుంది, పవర్ఫుల్గా మారుతుంది. ఇలా మారిపోయిన 5 రూపాయల బిళ్ళ తెల్లారిన తర్వాత అంటే రాత్రంతా వదిలేసాక తెల్లవారు తీసుకుని చక్కగా మీ దగ్గర పెట్టుకుంటే తరగన ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా కలిసొచ్చి జీవితం మారిపోయి అంతా కూడా మంచి కలుగుతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలతో పాటు ధన సమస్యలు తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే విధి విధానాలతో చేస్తారో అంతా మంచి జరగడానికి ఉంటుందండి. సో మీరు తులసికోట దగ్గర ఈ పరిహారం చెయ్యండి. అలానే కాకుండా కృష్ణునికి వెన్న నైవేద్యం పెట్టండి. వెన్న నైవేద్యం పెట్టి ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా తీరుతుంది, మీ జీవితం మారడానికి అవకాశం ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా ఈ పని చేసే ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. ఇక తర్వాత ఏంటండి అంటే మీరు వెన్నను నైవేద్యంగా పెట్టాలి. వెన్నని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా కృష్ణునికి ఇష్టమైన పనులు చేయాలి. ఎవరిని కూడా ఈరోజు తిట్టడం, కొట్టడం, ముఖ్యంగా చిన్నపిల్లలు కొట్టడం, తిట్టడం, హింసించడము, అలానే హింసకు గురి అయ్యేటువంటి పనులు కానీ ఈ రోజున చెయ్యకండి. అలానే మీ ఇంటి దగ్గరికి ఆవులు కానీ మూగ జీవాలు కానీ వస్తే వాటికి ఖచ్చితంగా
ఆహారాన్ని కానీ అలా పెట్టండి. అలా చేయడం వలన అద్భుత ఫలితం వస్తుంది. జీవితం మారిపోతుంది. అలానే శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి రోజున మరచిపోకుండా గోవులను పూజించండి. గోవులను ఆరాధించండి. గోవులను పూజించినటువంటి వాళ్ళ ఇంట దేవతల అనుగ్రహము, దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా మనకు అష్టైశ్వర్యాలు కలగడానికి భోగభాగ్యాలతో చక్కగా ఉండడానికి చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి. జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి సోమవారము అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి మంచి రోజు. ఈ రోజున అస్సలు మిస్ చేసుకోకండి. ఇలా చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. జీవితం మార్చుకోండి. జీవితంలోని కష్టాలు బాధలు అన్నీ తొలగించుకోండి. ఖచ్చితంగా ఈరోజు ఆవులు మీ ఇంటికి వచ్చిన ఆవుల దగ్గరకు మీరు వెళ్ళిన బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకోండి. అలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. గోమాత యొక్క అనుగ్రహంతో పాటు గోవులో ఉండేటువంటి ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది. కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఇట్లా ఆచరించి ఫలితం పొందండి. చక్కగా ఈ చిన్న పరిహారాలను చేయండి. ఇవన్నీ చిన్నవి. తులసి దళాలను సమర్పించడము, అలానే తులసి దళాలను మనం పంచదారతో కానీ వెన్నతో కానీ కలిపి తీసుకోవడం, తేనెతో కానీ కలిపి తీసుకోవడం, పెరుగులో కలిపి తీసుకోవడం, ఇలానే వచ్చేసి ఏంటంటే తులసి దళాలను చక్కగా పానకంలో వేసేసి తీసుకోవడం, ఇలాంటివి కనుక చేస్తే చాలా అద్భుత ఫలితాలను మనం చూడగలుగుతాం. మన స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి ఇబ్బందులు లేకుండా దైవానుగ్రహం పొందాలనుకుంటాం కదండి. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ పరిహారం. చాలా బాగా యూజ్ అయ్యే పరిహారం కాబట్టి ఈ పరిహారాలను తప్పనిసరిగా ఈ అష్టమి తిథి రోజున చెయ్యండి. సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి రావడం అనేది చాలా మంచిది, చాలా శుభం అని చెప్పి పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించే ఫలితాన్ని పొంది జీవితం మార్చుకోండి. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ పోగొట్టుకోండి. ఇవన్నీ కుదరకపోతే బాగా పడే పరిహారాలు శాస్త్రాల్లో చెప్పబడినవి కాబట్టి విధి విధానాలతో ఆచరించి జీవితాన్ని మార్చుకోవచ్చు. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, పోగొట్టుకోవచ్చని పండితులు తెలియజేయడం జరుగుతుందండి. ఇదండి, తెలుసుకున్నారు కదా. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ సో మచ్.